నమస్తే అండి. అరిసెలు చూసారా ఎంత బాగా వచ్చాయో? నేనే తయారు చేశానండి. చాలా బాగా వచ్చాయి. నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోతున్నాయి. లేత పాకం తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయన్నమాట. మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే నెక్స్ట్ టైం మీరు అరిసెలు సూపర్గా చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా చేసావని మిమ్మల్ని పొగుడతారు కూడా. మా ఇంట్లో అయితే నన్ను పొగిడేశారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని పొగడాలి అంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు అరిసెలు చేయడం ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు ఏంటంటే మెయిన్ అరిసెలకి రేషన్ బియ్యం కంపల్సరీ అండి. సో రేషన్ బియ్యం లేని వారు మామూలు బియ్యం అయినా చేసుకోవచ్చు. బట్ అది 18 అవర్స్ 24 అవర్స్ నానబెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను. ఓకేనా? నేను అరిసెలు 1 కేజీ చేయాలనుకున్నాను. కానీ 1.5 కేజీని నేను రైస్ని అయితే నానబెట్టాను. 1.5 కేజీ రైస్ని నేను నానబెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయిందండి. రేపు మార్నింగ్ 7:30కి నేను పిండి మిల్లికి ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో టోటల్గా 15 అవర్స్. ఓకేనా? 15 అవర్స్కి ఎవ్రీ 5 అవర్స్కి నేను వాటర్ పోసి నీట్గా కడిగి నానబెట్టుకోవడం జరిగిందనమాట. సో వాటర్ అయితే ఇప్పుడు పోసేసాను. ఎవ్రీ 5 అవర్స్ నేను నీట్గా కడిగి మళ్ళీ వాటర్ పోసి అక్కడ పెట్టుకున్నాను. సో టోటల్ 15 అవర్స్ 1.5 కేజీ రైస్ అయితే నేను నానపెట్టుకున్నాను. మీరు బెల్లము 700 గ్రామ్స్ తీసుకోవాలండి. ఎందుకంటే 1 కేజీ మనం అరిసెలు చేయాలనుకుంటున్నప్పుడు మనం 700 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. ఇదిగోండి, నేను ఈ బెల్లం తీసుకొచ్చాను. 900 గ్రామ్స్ ఉందండి. ఇది మామూలుగా మనకి ఎల్లో కలర్ స్క్వైర్ టైప్లో వస్తాయి. అవి వాడకండి. దాంట్లో సాల్ట్ ఉంటుంది. అది అరిసెలు బాగా రావు. ఈ టైప్ ఇట్లా బ్రౌనిష్ కలర్లో బెల్లం ఉంటుంది కదా, అరిసెలు బెల్లం అన్నా కానీ దొరుకుతుంది మనకి. సో ఈ టైప్ ఆఫ్ బెల్లం తీసుకోండి. ఇది 900 గ్రామ్స్ కదా, 200 గ్రామ్స్ కట్ చేసేయండి. కొన్నిసార్లు మనకి 200 గ్రామ్స్ మన ఇంట్లో ఇట్లా వేయింగ్ మిషన్స్ ఏమి ఉండవు కదా. సో 200 గ్రామ్స్ మనకి తెలియక కొంచెం ఎక్కువ బెల్లం పడినా కానీ మన దగ్గర ఎక్సెస్గా పిండి పట్టించాం కాబట్టి అది వేసి మనం సరిపెట్టుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడాను బియ్యం అనేది ఎక్కువే నానేసుకోండి. మిగిలితే ఏమి నష్టమేం లేదు, కొంచెం మిగులుతుంది అంతే. ఓకేనా? సరే అండి. ఇప్పుడైతే నేను బెల్లంని నీట్గా ఇలా తురిమి పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ అయితే తీసి పక్కన పెట్టాను అందాజుగా. ఇదిగోండి, ఇప్పుడు అరిసెలకి కావలసినవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది తట్ట, తర్వాత మనం చెరగడానికి అది తీసుకున్నాను. ఇది నువ్వులు, ఇది వచ్చేసి ఎలాచీ పౌడర్. నేను షుగర్ వేసి ముందుగానే పట్టు పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కంటే అప్పుడు యూస్ చేస్తాను అనమాట. ఇవి నువ్వులు. నెక్స్ట్ ఇది నెయ్యి అండి. ఈసారి అరిసెలు నేను నెయ్యిలో చేయాలనుకుంటున్నాను. సో అందుకని నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట. ఇది కౌగి కాదండి, బఫెలోగి. ఓకే అండి, అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. అలాగే ఇది అరిసెలు చెక్క అండి. అరిసె దాంట్లో పెట్టి ఇట్లా ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తాం కదా, ఆ పీట కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే మందపాటి గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు ఈ బెల్లంని ఇందులో వేసి కరిగిద్దాము. నేనైతే ఇంకా పిండిని ఇవ్వలేదు. ఇప్పుడు టైం 7 అవుతుంది, 7:10 అట్లా అవుతుంది. 7:30కి నేను ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు బెల్లంని అయితే ముందుగానే నేను జస్ట్ కరిగిచ్చి పెట్టుకుంటున్నాను. పాకం పట్టట్లేదు, కరిగిచ్చి పెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసాను. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. ఇంకా ఈ బెల్లం ఇంకా కరగాలన్నమాట. ఓకే అండి, బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. చూడండి, ఇట్లా లిక్విడ్గా వచ్చేసింది. కొంచెం ఉంది. ఓకే, కొంచెం కాసేపు అంటాను. ఓకే అండి, కరిగిపోయింది. ఇప్పుడు మనము టీ ఫిల్టర్ చేసేది ఉంటుంది కదా, స్ట్రైనర్, దాంట్లో పెట్టేసి మనము ఈ పాకం నీళ్ళని ఇందులో వేద్దాము. బెల్లం నీళ్ళని వేసేద్దాము.
ఎందుకంటే ఇందులో ఇసుక ఏదైనా చెత్త ఉంటే మనకి మొత్తం పోతుందన్నమాట. సో ఇది కంపల్సరీ చేయాలి మనం. ఓకే అండి, మొత్తం అయితే ఫిల్టర్ చేసేసాను. ఇప్పుడు జస్ట్ ఈ గిన్నెని వాటర్ పోసి ఇలా ఇలా కడిగేసి మరలా ఈ ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ ఏదైతే ఉన్నాయో అది మళ్ళీ ఇందులోనే పోసేస్తాను. ఇదిగోండి, నీట్గానే ఉంది, బట్ సేఫ్ సైడ్గా మనం ఫిల్టర్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇదిగోండి, పాకం నీళ్ళని మళ్ళా ఆ గిన్నెలోనే వేస్తున్నాను. ఎందుకంటే ఈ మందపాటి గిన్నెలోనే, ఇది యాక్చువల్లీ కుక్కర్ గిన్నె అనమాట, 5 లీటర్స్ కుక్కర్ గిన్నె అది. సో దాంట్లో చేస్తున్నాను నేను, కొంచెం మందంగా ఉంటుంది కదా అనేసి. పాకం ఇందులోనే పట్టాలనుకుంటున్నాను కాబట్టి అందులోనే చేశాను. ఇదిగోండి, ఇప్పుడైతే నేను 7:30 అయింది, పిండి మిల్లికి బియ్యాన్ని పంపించబోతున్నాను. ఇదిగోండి, ఈ విధంగా నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ రైస్ని దాంట్లో వేసి పంపించేశాను. ఇదిగోండి, పిండి అయితే వచ్చేసింది. మనము పిండి రాగానే ఇమ్మీడియట్గా జల్లించుకోవాలండి, జల్లెడ పెట్టి. ఇదిగోండి, ఇందులో వేసేసి, ఎందుకంటే కొన్నిసార్లు మనకి నూక అవన్నీ వస్తాయి. సో కంపల్సరీగా మనము జల్లించుకోవాలి. మొత్తం జల్లించుకున్న తర్వాత మరలా నేను ఇదే డబ్బాలో వేసేసి బాగా ఒత్తి మూత అనేది పెట్టేస్తాను. ఎందుకంటే గాలి అనేది పోకుండా సేఫ్ సైడ్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు నేను పాకము మరలా స్టవ్ ఆన్ చేశాను, పాకం పట్టడం స్టార్ట్ చేస్తున్నాను. పాకం ఎప్పుడు కూడా అండి మనకి ఇట్లా కట్టాలి. పాకం అనేది కట్టేంత వరకు చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, మనకి ఇక్కడ అనేది కట్టలేదు, సో పాకం రాలేదు, ఇంకా టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మరలా ట్రై చేస్తున్నాను. చూడండి, ఇందాకటి కంటే ఇప్పుడు కొంచెం తిక్కుబడింది బెల్లము, కానీ ఇప్పుడు కూడా ఉండగా రావట్లేదు చూడండి. సో ఇంకా టైం పడుతుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ట్రై చేద్దాము. ఇదిగోండి, ఇప్పుడు చూద్దాము. వాటర్ వేసుకొని ఒక గిన్నెలో మనం ఈ బెల్లం పాకం ఉండగడుతుందా లేదా అని చూసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ దగ్గర పడుతోందండి. ఇప్పుడు నెక్స్ట్ టైంకి మనకు వచ్చేస్తుంది పాకం, ఒక 1 to 2 మినిట్స్లో. సో ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. ఇదిగోండి, ఈ విధంగా రావాలి చూడండి. కరెక్ట్ అంటే ఇదండి, ఇట్లా రావాలి మొత్తం. ఓకేనా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు వచ్చిందంటే ఇప్పుడు ఏం చేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం 2 స్పూన్స్ ఎలాచి పౌడర్ వేసాను, అలాగే నువ్వులు ఒక గుప్పెడు వేసాను, నెయ్యి వచ్చేసి 2 స్పూన్స్ వేసాను అనమాట. వేసేసి బాగా కలపండి. స్టవ్ మీద నుంచి తీసేయండి, వేడికి ఇంకా పాకం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు తడి బియ్యం ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జారుడుగానే ఉంటుందండి, చల్లారిన తర్వాత మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది ఎలా వచ్చింది అని. ఒకవేళ జారుడుగా ఉంది అనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే అండి, ఇప్పుడైతే నేను కొంచెం కొంచెంగా తడి బియ్యం అంతా వేసి బాగా కలుపుతున్నాను. ఇది 1 కేజీ బియ్యం, నేను 1/2 కేజీ పక్కన పెట్టాను, చూద్దాం పడుతుందా లేదా అని. కానీ నాకు కొంచెం ఎక్కువే పట్టిందండి. చూడండి, కొన్ని బెల్లాలు ఏంటంటే ఎక్కువ లిక్విడ్గా ఉంటాయి, అంటే మంచి బెల్లం అనమాట, బాగా లాగేస్తుంది బియ్య పిండిని. సో ఇది చూడండి ఎట్లా లాగేస్తుందో బియ్య పిండిని. అందుకే మనం ఎప్పుడూ కూడాను ఎక్కువగా బియ్య పిండి ఆడించుకుంటే మనకి సేఫ్ సైడ్ అనమాట. తడి బియ్యమే ఉండాలి కాబట్టి అప్పటికప్పటికి మళ్ళీ మిషన్కి వెళ్ళి పట్టించాలంటే చాలా కష్టం అవుతుంది, కాబట్టి ఎక్కువే ఉండాలి. ఒకవేళ బెల్లం పాకం అటు ఇటు అయినా మనకి కలుపుకొని ఈజీ అవుతుంది. ఒకవేళ అండి మీకు ఒక చిన్న టిప్పు, మీకు లిక్విడ్గా వచ్చింది అంటే ఏం భయపడకండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మరలా నానబెట్టి ఒక 5-6 గంటలు నానబెట్టిన తర్వాత మరలా మిషన్కి ఇచ్చి పిండి తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు.
మీరు ఒకసారి పిండి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఓపిక ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. సాయంత్రం చేసుకోవచ్చు, నెక్స్ట్ డే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే అండి, మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాండెలు పెట్టాను. ఇది కుక్కర్ గిన్నె అండి, దీని మీద అరిసెలు ఒత్తుకుందామని ఇలా పెట్టాను అనమాట. ఈ కుక్కర్ గిన్నె మీద ఈ పేపర్ అనేది కొంచెం పెద్దగా ఉంది, నేను దీన్ని కట్ చేస్తాను కొంచెం. ఇప్పుడు మనం నెయ్యిని సీల్ తీసేసి ఆ బాండల్లో అయితే వేసేసుకుందాము. మీరు నెయ్యితో కానీ నూనెతో కానీ దేంట్లో చేసుకున్నా బాగానే వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. నూనె అయితే సన్ఫ్లవర్ ఆయిల్ చేస్తే బాగుంటుంది. నెయ్యి మీ ఇష్టం, ఏ నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఓకే అండి, ప్రస్తుతానికి ఇది వేద్దాము, తర్వాత తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్దాము. ఇదిగోండి, కవర్ అయితే కట్ చేసి నీట్గా ఇలా పెట్టేశాను. ఇప్పుడు పిండి తీసుకుందాము. పిండి మనం అరిసి చేసేటప్పుడు చుట్టూ పగలకూడదండి, అది కరెక్ట్గా వచ్చినట్టు. ఇది చూడండి, వేస్తున్నాను. ఫస్ట్ అరిసె ఎలా వస్తుందో చూద్దాము. నువ్వులు పైన వేసాను, చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇదిగోండి, బాగా పొంగింది. ఇదిగోండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. అరిసె మనం ఒత్తినప్పుడు చుట్టూ పగులు వచ్చిందంటే పిండి ఎక్కువైంది అని అర్థము. సో పిండి ఎక్కువైతే కష్టము. సో తక్కువగా ఉన్నప్పుడే మనము చేసుకోవడం బెస్ట్. ఇట్లా ఇప్పుడు చూడండి, నెయ్యి పూసాను, ఒకసారి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఈజీగా మనకి ఇట్లా రౌండ్గా వచ్చేయాలన్నమాట. చుట్టూ ఏం పగలట్లేదు, చూడండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఊరికే నువ్వులు ఇలా అద్దుతున్నాను. ఇప్పుడు అరిసె తీసేటప్పుడు జారకూడదండి, జారింది అంటే ఇంకొంచెం పిండి పడుతుంది అని అర్థం. ఇప్పుడు చూడండి, జారలేదు, చూడండి వేస్తున్నాను, అది. సో జారలేదు, సో పర్ఫెక్ట్గా ఉంది మనది అని అర్థం అనమాట. ఓకే అండి, చూసారండి ఎంత బాగా పొంగుతున్నాయో. కొంచెం ఇది సిమ్లో పెట్టుకొని మెల్లగా కాసేపు సిమ్లో అయిన తర్వాత హైలో పెట్టుకుంటే మధ్యలో హోల్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఓకే అండి, సిమ్లో కొంచెం మీడియంలో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి మనం. ఓకే అండి, ఇప్పుడు చూడండి, అరిసె పీట మీద పెట్టినాను. ఇప్పుడు ప్రెస్ చేద్దాము, ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. మొత్తం అరిసెలు ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు గరిటెతో తీసేసి అరిసెలు దాంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది మనకి, ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఓకే అండి, ఇది ఇంకో అరిసె. ఇది కొంచెం అయితే మాడబోయిందండి, నేను చూసుకోలేదు. మాడలేదులేండి, మాడపోయింది. ఓకే అండి, ఇది కూడా వేసి మరలా ప్రెస్ చేద్దాము. ఇది ఇంకో అరిసె అనమాట, ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను. మెల్లగా ఫ్లిప్ చేసుకోండి. మీరు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. కొంచెం కాగింది అన్నప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుంటే మనకి ఎక్కువ వేడి లేకుండా మంచిగా వస్తాయన్నమాట, విరగకుండా, హోల్స్ రాకుండా. ఇదిగోండి, పిండి ఈ విధంగా మనకు చేసుకుంటే ఇలా ఎడ్జెస్ అనేవి పగలకుండా నీట్గా రావాలి. ఈ విధంగా వేసుకోవాలి, ఇలా ప్రెస్ చేయాలి. నేను ఒక్కటే ఉన్నాను, సో 3 నేనే చేస్తున్నాను. ఇలా చేసుకుంటాను, ఇందులో వేస్తాను, ఇది అయిపోయింది ఇక్కడ వేస్తాను, మళ్ళీ పిండి అరిసె అనేది చేసుకుంటాను. ఇదిగోండి, మూత పెట్టుకోండి, పిండి మీద పోకుండా తడి. ఇదిగోండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ.
చూడండి కరెక్ట్గా వచ్చింది. రౌండ్గా మనము చేసుకోవాలి. చపాతీలు చేసుకుంటాం చూడండి, ఇట్లా రౌండ్గా అట్లా చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా చేసుకొని ఇలాంటి స్మూత్గా మనకి ఇట్లా వచ్చేయాలన్నమాట. చూడండి ఇప్పుడు నువ్వులు ఇదిగోండి పూరిలానే పొంగిపోయింది చూడండి, ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు మరలా పీట మీద పెట్టి మరలా మనం ఇప్పుడు దీన్ని ఒత్తుకుందాం. మీకు అరిసెలు ఏదైనా డౌట్ ఉన్నా నాకు అడగండి కమెంట్స్ రూపంలో, నేను చెప్తాను తప్పకుండా. ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను, ఇంట్రెస్ట్గా చేశానండి. అరిసెలు నాకు ఫస్ట్లో రావన్నమాట, తర్వాత నేను నేర్చుకున్నాను. ఇదిగోండి ఇట్లా నువ్వులు అనేది బయటకు వచ్చింది కదా, ఈ టీ స్ట్రెయినర్తో నేనైతే నువ్వులు తీసి పడేస్తున్నాను. ఇదిగోండి ఇంకో అరిసెలు, మొత్తం నేను చేసిన అరిసెలు. ఓకేనా అండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదండి అరిసెల రెసిపీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అరిసెలు మంచిగా చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఓకేనా అండి, ఈ సంక్రాంతికి మీరందరూ హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.